ఈ రేవంత్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తారో నాకు అర్థమైతలేదు. పర్వర్టెడ్ బ్రెయిన్స్ ప్రాబబ్లీ. కాకతీయులండి, చరిత్ర తెలవాలి, హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. చార్మినార్ నువ్వు అవునన్నా కాదన్నా కులీబ్ కుతుబ్ షా వంశం, నైజాం పరిపాలించినటువంటి ప్రాంతం అనేది. చార్మినార్ అంటే హైదరాబాద్ మహానగరం, మహానగరం అంటే హైదరాబాద్ అంటే చార్మినార్. అదొక సినోనిమ్ అయిపోయింది. అంటే చార్మినార్ హైదరాబాద్, హైదరాబాద్ చార్మినార్ అనేది. అది కూడా ఒక చారిత్రాత్మక కట్టడం కాబట్టి, పురాతనమైన కట్టడం కాబట్టి, ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మరి ఆ గేట్వే, మనం బాంబేలో గేట్వే చూస్తాం, బ్రిటిష్ వాళ్ళు కట్టింది. అది పెట్టలేదు కేసీఆర్. ఏ గేట్వే పెట్టిండు? మన పూర్వీకులు 800 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపైన పరిపాలించినటువంటి ఒక గొప్ప వంశము, ప్రజాసేవ చేసిన వాళ్ళు. నువ్వు మన చెప్పిన సాకెల ఐలమ్మ గురించి అది అంత గొప్ప స్త్రీ అంటే, ఎస్, పోరాట యోధురాలు. ఎవరు వ్యతిరేకంగా పోరాటింది ఆ రోజు? పెత్తందారుల వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు గొప్ప వనిత చాకల ఐలమ్మ గారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నువ్వు ఒకదానికోదానికి మింగిల్ చేసి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారి పైన ఇన్ఫ్లుయెన్సు తెలంగాణ చరిత్రను మరిపించడానికి చేసే కుట్రలో భాగంగా మీ పైన అలాంటి ఆలోచనలు, సూచనలు చేస్తున్నట్టున్నారు. ఇలా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ గడ్డపైన నుండి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక రాజవంశం ఉన్నది అనే చరిత్రలో మరిపించడానికి చేసే కుట్రలో నీకు బహుశా ఆ సలహా ఇచ్చి ఉండి ఉంటారు. కాబట్టి ప్లీజ్ రిజెక్ట్ ఇట్. అయితే చరిత్రకున్నటువంటి దానికును ఎంబ్లమ్స్కున్నటువంటి చరిత్ర, మన భారతదేశం ప్రభుత్వం ఉన్నటువంటి 3 సింహాలు, అవి సారనాథ్ స్తూపం, అది ఎవరు? అశోక చక్రవర్తి అని ఎంపరర్, అనే సామాన్య రాజు కూడా కాదు, ఒక సామ్రాట్. మరి దాని చరిత్రను మరిపిస్తాను. అశోకుడు పరిపాలించండి ఈ దేశాన్ని ఒక 2000 సంవత్సరాల క్రితం. అది బీహార్లో సారనాథ్లో దొరికింది. ఏది? పురాతన వస్తువు. దాన్ని తీసుకున్నాం. ఇవాళ మన నేషనల్ ఫ్లాగ్ 3 రంగుల జెండాలో ఉన్నది కూడా అశోక చక్రం. సో ఇవన్నీ తీసుకుంటాం. రేపటి తరం, రేపటి తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలు మా రాష్ట్ర సింబల్ చూస్తున్న అర్థం కావాలి, హిస్టారికల్ రీజన్స్ అర్థం కావాలి. నీకు కాకతీయులది త్రికుట ఆలయాలు, 1000 స్తంభాల గుడి కానివ్వండి, కరీంనగర్లో ఉన్నటువంటి కొత్తపల్లిలో ఉన్నటువంటి త్రికుట ఆలయం కానివ్వండి, మన కరీంనగర్ పక్కకు నగునూరులో ఉన్నటువంటి త్రికుట ఆలయం కానీ, ఎక్కడ చూసినా కాకతీయులు కట్టింది శివ, బ్రహ్మ, విష్ణు ముగ్గురిని. ఎంత గొప్ప! అప్పుడు ఈ ముస్లిం దండయాత్రలు జరగలేదు, ఇస్లాం రాలేదు. హిందూయిజంలో ఒకటే శైవ వర్సెస్ వైష్ణవ ఉన్నటువంటి క్రైసిస్ని ఎంత సులభంగా వాళ్ళు పరిష్కరించారు. ఎంత గొప్ప మేధాశక్తి! త్రికుటాలు వేసినప్పుడు కూడా పోయి చూడు రేవంత్ రెడ్డి గారు. సో హిస్టారికల్. పోయి రామప్ప పోయి చూడు, లక్నవరం పోయి చూడు, పాకాల పోయి చూడండి, మన నల్గొండ పక్కకున్నటువంటి పానగల్ దగ్గర ఉన్నటువంటి అదే సముద్రం.